There is an expression in Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. Very beautiful expression. చాలా చక్కని మాట. We should never forget that expression. అక్కడ చెప్పబడిన ఆ మాటను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. In our daily life, we should always keep that in our mind. మన అనుదిన జీవితంలో దాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. God is speaking to Cain. దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఉన్నాడు. Very beautiful expression. చాలా చక్కని మాట అది. I keep on remembering that expression always. ఆ యొక్క మాట నేను అస్తమాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. When I don't remember that, I get into trouble. నేను గనక దాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఇబ్బందుల్లో పడుతూ ఉంటాను. So I try my best to remember that always. కాబట్టి దాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి నేను చేయగలిగినంత చేస్తూ ఉంటాను. Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయం. As I always say, if you have not underlined, if you have got the habit of underlining, please underline this verse. మీరు ఇప్పటి వరకు దాన్ని అండర్లైన్ చేసుకోకపోతే, మీకు అండర్లైన్ చేసుకునే అలవాటు లేకపోయినట్లయితే దయచేసి అండర్లైన్ చేసుకోండి. The expression is given in verse 7. ఆ యొక్క మాట 7వ వచనంలో చెప్పబడింది. Sin is crouching at the door. పాపము నీ వాకిట పొంచి ఉంది. Sin is crouching at the door. వాకిట పాపము పొంచి ఉంది. Like a snake. పాము వలె. We go out. మనం బయటికి వెళ్ళినప్పుడు And then somebody can say, brother, be careful, there's a snake lying here. ఎవరైనా చెప్పొచ్చు, సోదరుడా ఇక్కడ ఒక పాము తిరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. How we would be careful. ఎంత జాగ్రత్తగా ఉంటాం అప్పుడు మనం. You had gone out all earlier. మీరు ఇప్పుడు ముందు కూడా బయటకు వెళ్ళారు. So you are outside. మీరు బయట ఉన్నారు. You can see. మీరు చూడొచ్చు. Then he say, brothers, sisters, don't come out. మీరు ముందే వెళ్ళారు కాబట్టి మీరు చూసారు అక్కడ పాము ఉందని. అప్పుడు వెంటనే సోదరులా బయటికి రాకండి, ఇక్కడ పాము ఉంది అంటారు. There's a big snake in the step. ఇక్కడ ఈ మెట్ల దగ్గర ఒక పెద్ద పాము ఉంది. He is standing there and warning us. ఆ సహోదరుడు అక్కడ నిలబడి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. What you will do? మీరు ఏం చేస్తారు అప్పుడు? I don't care. నేనేం పడుచుకోను. I'll just go. నేను వెళ్ళిపోతాను. Don't be foolish. బుద్ధిహీనులుగా ఉండద్దు. Don't be foolish. బుద్ధిహీనులుగా ఉండద్దు. God is saying sin is crouching at the door. దేవుడు అంటూ ఉన్నాడు, పాపము వాకిట పొంచి ఉంది. Sin is crouching at the door. పాపము వాకిట పొంచి ఉంది. God said to Cain. దేవుడు కయ్యూనుతో అంటున్నాడు. Verse 7. 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. Oh, that was the heart of God. అది దేవుని యొక్క హృదయం. That you should master sin. నీవు పాపమును ఏలాలి. That was fulfilled only in Romans chapter 6 verse 14. అది కేవలం రోమా 6వ అధ్యాయం 14వ వచనంలో నెరవేర్చబడింది. That sin should not have dominion over you. పాపం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. If you are under grace, sin will not rule over you. మీరు కృప కింద ఉంటే గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. That is what our brother Zach speaks. అదే మన సహోదరుడు జాక్ గారు బోధిస్తూ ఉంటారు. Sin should not rule over you. Sin shall not rule over you. పాపం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. The sin is crouching at the door. పాపము వాకిట పొంచి ఉంది. In the first session, I already told you about one sin that crouches at your door. మొదటి సెషన్లో వాకిట పొంచి ఉండే ఒక పాపం గురించి నేను చెప్పాను. The sin of unforgiveness. క్షమించలేకపోవడం అనే పాపం. That is so near to us. అది మనకు చాలా సమీపంగా ఉంటుంది. So near to us. చాలా సమీపంగా ఉంటుంది. Sin is crouching at the door. పాపం వాకిట పొంచి ఉంటుంది. Unforgiveness. క్షమించలేకపోవడం. Now today in the second session I want to speak to you about another sin. ఈ రెండవ సెషన్లో ఈ దినం నేను ఇంకొక పాపం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. If you can take care of these two sins which I spoke in the first session and in this session. ఈ మొదటి సెషన్లో ఈ రెండవ సెషన్లో చెప్పబడే ఈ రెండు పాపాలను కనుక మీరు తీవ్రంగా తీసుకుంటే, if you can take care of these two sins, ఈ రెండు పాపాల గురించి మీరు తీవ్రంగా తీసుకుని జాగ్రత్తగా ఉంటే, spiritual life will develop in leaps and bounds. అప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా అత్యధికంగా త్వరగా ఎదుగుతూ ఉంటుంది. Leaps and bounds it will develop. అది గెంతులు వేసుకుంటూ లేకపోతే చాలా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అత్యధికంగా ఎదిగిపోతూ ఉంటుంది. Your spiritual life will improve like anything. మీ ఆత్మీయ జీవితం ఊహించనంతగా ఎదిగిపోతూ ఉంటుంది.
What is that second sin? ఆ రెండో పాపం ఏంటి? That is the sin of getting offended. అభ్యంతరపడటం లేదా నొప్పించబడడం అనే పాపం. Can you take care of that? దాని గురించి మీరు జాగ్రత్త తీసుకుంటారా? Can you take a decision before the Lord today? ఈ దినం ప్రభు ముందు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారా? Lord, whatever happens, I will not get offended. ప్రభువా, ఏం జరిగినప్పటికీ నేను నొప్పించబడను, అభ్యంతరపడను. I will not get offended. నేను అభ్యంతరపడను. Can you have a testimony like that? అటువంటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండగలరా? Can you take the decision like that? అటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోగలరా? Whether you are small or young or old, మీరు చిన్నవాళ్ళైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ, వృద్ధులైనప్పటికీ కూడా doesn't make any difference. ఏం వ్యత్యాసం లేదు. Even small children also get offended. చిన్న పిల్లలు కూడా అభ్యంతరపడిపోతూ ఉంటారు. You take something and you don't give it back, immediately they get offended. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకుని మరలా వాళ్ళకి ఇవ్వకపోతే వెంటనే అభ్యంతరపడిపోతారు. If the teachers correct them, they get offended. మరి ఉపాధ్యాయులు వాళ్ళని ఏదైనా సరి చేస్తే అక్కడ అభ్యంతరపడిపోతూ ఉంటారు. The parents say something, they get offended. తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే అప్పుడు అభ్యంతరపడిపోతారు. If the elders say something, then people get offended. సంఘ పెద్దలు ఏదన్నా చెప్తే అప్పుడు ప్రజలు అభ్యంతరపడిపోతూ ఉంటారు. Getting offended is so what shall I say, prevalent. మరి అభ్యంతరపడడం, నొప్పించబడిపోవడం అనేది ఎంతో విస్తృతంగా చాలా ప్రబలుతూ ఉంది. Sin is crouching at the door. పాపం వాకిట పొంచి ఉంది. Beloved brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, take that one sin seriously. ఆ ఒక్క పాపాన్ని తీవ్రంగా తీసుకోండి. In this session, ఈ సెషన్లో I want to speak to you the different aspects of getting offended and why we get offended. ఈ అభ్యంతరపడడం అనే దాని గురించిన వేరు వేరు కోణాలు, ఎందుకు అభ్యంతరపడతాం అనే దాని గురించి ఈ సెషన్లో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. First of all, I want to show what the Bible says about getting offended. అభ్యంతరపడటం అంటే ఏమిటి అని బైబిల్ చెప్తుందో మీకు మొదటగా చూపించాలనుకుంటున్నాను. It says in Ecclesiastes, ప్రసంగి chapter 4. ప్రసంగి 4వ అధ్యాయం. After Proverbs, సామెతల తర్వాత we have Ecclesiastes. మనకు ప్రసంగి ఉంటుంది. Chapter 4, 4వ అధ్యాయం, verse 13. 13వ వచనం. Never forget it. ఎన్నడూ దీన్ని మర్చిపోవద్దు. మూఢత్వము చేత, Never ever forget that. ఎన్నడూ దీన్ని మర్చిపోవద్దు. Chapter 4, verse 13. 4వ అధ్యాయం 13వ వచనం. Yes. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవి యొగ్గలేని మొసలి రాజు కంటే బేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. A poor yet wise lad is better than an old and foolish king who no longer knows how to receive instruction. మరి ఎలా అయితే బుద్ధి మాటలకి ఇంకా చెవి యొగ్గలేని మూఢత్వం చేత నిండి ఉన్న మొసలి రాజు కంటే, A poor yet wise boy, lad means boy, బీదవాడైన జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు. చిన్న అబ్బాయి, you are a small boy or a small girl. నువ్వు ఒక చిన్న అబ్బాయి లేదా చిన్న అమ్మాయి అంతే. You are small, నువ్వు చాలా చిన్నవాడు, but you are very wise. కానీ నువ్వు చాలా జ్ఞానవంతుడు. Why you are very wise? ఎందుకని నువ్వు జ్ఞానవంతుడు? Because you know how to take correction. ఎందుకంటే దిద్దుబాటుని ఎలా తీసుకోవాలో నీకు తెలుసు. You don't get offended. నువ్వు అభ్యంతరపడవు. Maybe that there is another person near you. బహుశా నీ దగ్గరే ఇంకొక వ్యక్తి ఉండొచ్చు. He is a very old senior man. అతను చాలా వృద్ధుడు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. Not only that, అంత మాత్రమే కాదు, he is also once upon a time he was king. ఒకానొక సమయంలో అతను రాజు అయి ఉండొచ్చు. He was king. అతను రాజు. He was, and he is old also. మరియు వృద్ధుడు కూడా. But one problem. కానీ ఒక సమస్య ఉంది. He doesn't know how to take correction. దిద్దుబాటుని ఎలా తీసుకోవాలో తనకు తెలియదు. He doesn't know how to take correction. దిద్దుబాటుని ఎలా తీసుకోవాలో తనకు తెలియదు. When someone corrects that person, ఎవరైనా ఆ వ్యక్తిని సరిచేస్తే దిద్దుబాటు immediately, వెంటనే అలా అభ్యంతరపడిపోయి అలా ఉండిపోతారు. immediately he gets offended. వెంటనే తన అభ్యంతరపడిపోతాడు. Old senior man. Brother wants me to translate that also. He's a senior man. మరి వృద్ధుడు, And he is a king also. మరి రాజు కూడా. But doesn't know how to take correction. కానీ దిద్దుబాటు ఎలా తీసుకోవాలో తనకు తెలియదు. How to take correction. ఎలా తీసుకోవాలి దిద్దుబాటు Doesn't know. అతనికి తెలియదు. A boy is better.
ఆ చిన్నవాడు శ్రేష్ఠుడు. He knows how to take correction. దిద్దుబాటు ఎలా తీసుకోవాలో తనకు తెలుసు. Dear brothers, dear sisters, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, today, ఈ దినం, today is 24th or 25th? ఈ రోజు 24వ తారీఖు, 24 24 సంవత్సరం, 24/11/24, 24 తారీఖు 11వ నెల 24వ సంవత్సరం. never forget it. ఎన్నడూ మర్చిపోకండి. Can you take a decision? ఒక తీర్మానం తీసుకుంటారా? I will not get offended. నేను అభ్యంతరపడను, నొప్పించబడను. Lord, please help me. ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయండి. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. I can only get offended. నేను కేవలం చేయగలిగేది ఏదైనా ఉందంటే నేను అభ్యంతరపడమే చేయగలను. Because my flesh is like that. ఎందుకంటే నా మాంసం అటువంటిది. It is like that. అది అలాగే ఉంటుంది. That is my habit. అది నా అలవాటు. అది I cannot help it. దానికి నేను ఏ విధంగానూ సహాయం చేయలేను. But Lord, you are Holy Spirit. ప్రభువా, నీవు పరిశుద్ధాత్ముడవు. Just like I said earlier, ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్లుగా, I can only become bitter and grudge and unforgive others. కేవలం నేను ద్వేషించడం, ఇతరులకు క్షమించలేకపోవడం, పగబెట్టుకోవడం మాత్రమే చేయగలను. But Lord, with your Holy Spirit, I can forgive everybody. కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత నేను ప్రతి ఒక్కరిని క్షమించగలను. With your Holy Spirit, I should not, I will not, and I need not get offended with anybody. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత నేను ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు కూడా. Will you take that decision today? అటువంటి తీర్మానం, నిర్ణయం ఈరోజు తీసుకుంటారా? Dear Lord, I give my life to you. ప్రియ ప్రభువా, నా జీవితాన్ని నేను మీకు అర్పిస్తున్నాను. Lord, I will give my life to you. ప్రభువా, నా జీవితాన్ని నేను మీకు అర్పిస్తున్నాను. ప్రభువా, I always get offended. ప్రభువా, నేను ఎల్లప్పుడూ అభ్యంతరపడుతూనే ఉంటాను. Lord, somebody has said something. ఎవరో ఏదో అన్నారు, somebody did not say something, లేదా ఎవరో చెప్పాల్సింది చెప్పలేదు, or somebody did something, లేదా ఎవరో ఏదో చేశారు, somebody said something, ఎవరో ఏదో అన్నారు. people get offended. ప్రజలు వెంటనే అభ్యంతరపడిపోతూ ఉంటారు. No brothers. లేదు సహోదరులారా, be a wise person. జ్ఞానులుగా ఉండండి. Wise man. జ్ఞానవంతులుగా ఉండండి. It says even if the child is small, it's okay. ఆ యొక్క బిడ్డ చిన్నవాడైనా పర్వాలేదు. But the Lord calls him wise. కానీ ప్రభువు అతన్ని జ్ఞానవంతుడని పిలుస్తున్నాడు. Why? ఎందుకని? He will not get offended. ఎందుకంటే తను అభ్యంతరపడ్డు. He will not get offended. అతను అభ్యంతరపడ్డు. He will not get upset. తను కలత చెందడు, మొహం వికారంగా పెట్టుకోడు. I will not speak to you again. నేను మరలా నీతో మాట్లాడను. I will not forgive. నేను నిన్ను క్షమించను. Why did you say that? ఎందుకు నాతో నువ్వు అలా అన్నావు? Why did you say that? ఎందుకు అన్నావు నాతో అలా? It hurt me. అది నన్ను ఎంతో గాయపరిచింది. How can somebody hurt you? ఎవరైనా నిన్ను ఎలా అసలు గాయపరచగలరు? I will tell you a simple example. ఒక సామాన్యమైన ఉదాహరణ ఒకటి చెప్తాను. Let us say there is a coffin box here. ఇక్కడ ఉదాహరణకు ఒక సమాధి పెట్టి ఉందాం అనుకుందాం. Coffin box. సమాధి పెట్టి. You remember what is coffin box? మీకు తెలుసా సమాధి పెట్టి అంటే ఏంటో తెలుసు కదా? That is the reason why we should go for funeral service. అందుకే మన భూస్థాపిత కార్యక్రమానికి వెళ్తూ ఉండాలి. Even if other churches, doesn't matter, go. అది వేరే సంఘం అయినప్పటికీ కూడా వెళ్తూ ఉండాలి. God can speak to you. దేవుడు నీతో అక్కడ మాట్లాడతాడు. So there is a coffin box. కాబట్టి ఇక్కడ సమాధి పెట్టి ఉంది. There is a wise and old king. చాలా వైస్. No, he is an older person. ఆ వృద్ధుడైన ఒక వ్యక్తి, రాజు ఉన్నాడు ఎవరు, or a young person. లేదా ఎవరు ఉన్నారు. And hit on us. తన మీద గట్టి కొట్టండి, మొహం మీద. Now I will ask a very difficult question. ఇప్పుడు చాలా కష్టమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Did you understand? Here is a dead person lying on the coffin. ఈ సమాధి పెట్టిలో మృతి చెందిన ఒక వ్యక్తి అలా పెట్టబడి ఉన్నాడు. I put my hand and hit him on his face. నేను నా చెయ్యి పిడికిలు బిగించి అతని మొహం మీద గుద్దాను. Now I am going to ask a very important, very difficult question. ఇప్పుడు నేను చాలా ప్రాముఖ్యమైన, చాలా అతి కష్టమైన ప్రశ్న అడగాలను. You have to think for 1 week. మీరు ఒక వారం దాని గురించి ఆలోచించాలని జవాబు చెప్పడానికి. To answer me. నాకు జవాబు చెప్పడానికి. Very difficult question. చాలా కష్టమైన ప్రశ్న. Brother, ask the question. సహోదరుడు అడగండి ఆ ప్రశ్న ఏంటో. Ready to answer. మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. Okay, the question is this. సరే, ప్రశ్న ఇది. After I hit him, నేను అతన్ని గుద్దిన తర్వాత will he react to me? నేను గుద్దాను కదా, దానికి తిరిగి స్పందిస్తాడా? Yes or no? స్పందిస్తాడా లేదా? You need 1 week to మీకు ఒక answer. వారం కావాలా దానికి జవాబు చెప్పడానికి? Not even 1 second. ఒక సెకండ్ కూడా అక్కర్లేదు. Wonderful. Adanki brothers and sisters are very wise. అద్భుతం. అద్దంకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ చాలా జ్ఞానవంతులు. Will that person get offended? ఆ వ్యక్తి
అభ్యంతరపడతాడా, నొప్పించబడతాడా, బాధపడతాడా? How can you hit me? ఎలా నువ్వు నన్ను కొట్టగలవు అసలు? I am deeply hurt. నేను చాలా లోపల చాలా How గాయపరచబడ్డాను. can you hit me? నన్ను ఎలా కొట్టగలవు నువ్వు? Will he say that? ఆ విధంగా అంటాడు అసలు? Will he say I am offended? నేను అభ్యంతరపడ్డాను అని చెప్తాడా? Now I am going to ask another very difficult question. ఇప్పుడు ఇంకొక చాలా కష్టమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Why that person will not get offended? ఎందుకని ఆ వ్యక్తి అభ్యంతరపడ్డ అసలు? That person is dash. ఆ వ్యక్తి డాష్ అయ్యాడు. He is dead. Am I right? మరణించాడు. అవునా? He is dead. He is dead. ఆయన మరణించాడు. How many of you are taking up the cross and dying? మరి మీలో ఎంతమంది సెలవును ఎత్తుకుని మరణిస్తూ ఉన్నారు? Nobody. ఎవరూ లేరా? Or are you taking up the cross and dying? మరి సెలవును ఎత్తుకుని మీరు మరణిస్తూ ఉన్నారా? That is what Brother Zach brother is preaching for the last 40 years. గత 40 సంవత్సరాలుగా సోదరు జాక్ గారు ఇదే బోధిస్తూ ఉన్నారు. Take up the cross, die. Take up the cross. Take up the cross. Take up the cross. ప్రతిరోజు సెలవెత్తుకోండి, అనుదినము సెలవెత్తుకోండి, అనుదినము సెలవెత్తుకోండి. How many times he speaks? ఎన్నిసార్లు దాని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు? You select one of his messages at random. ఏదో యాదృచ్ఛికంగా ఏదో ఒక వర్తమానం మీరు ఎంపిక చేయండి. You select a message. ఏదో ఒక మెసేజ్ తీసుకోండి. Okay. ఏం జరిగింది? Listen. వినండి. There will be some reference to the cross and death somewhere in that. ఆ వర్తమానంలో ఎక్కడో ఒక చోట సెలువుకు సంబంధించి ఏదో ఒక మాట ఖచ్చితంగా ఉంటుంది. Why are we meeting here? ఎందుకని అసలు మనం ఇక్కడ కూడుకుంటున్నాం? Why are we meeting as we are associated with Zachariah Punan? మనం జకరియా పూనన్ గారితో చెందిన వారం అని చెప్పుకుంటూ ఎందుకు అసలు ఇక్కడ మనం కూడుకుంటున్నాం? Why are we listening to Brother Vincent and Brother Victor, his co-workers? తన జత పని వారైన సహోదరుడు విక్టర్ గారి మెసేజ్లు, విన్సెంట్ గారి మెసేజ్లు ఎందుకు ఇక్కడ మనం కూడుకుని పెట్టినాం? Because you want to follow that way. ఎందుకంటే మీరు ఆ మార్గంలోనే మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. You want to follow that way. ఆ మార్గంలోనే మీరు వెంబడించాలనుకుంటున్నారు. Otherwise you can very well join in Lutheran or Baptist or RCM. లేకపోతే మీరు వెళ్ళి లూథరన్, బ్యాప్టిస్ట్, ఆర్సీఎం ఏదో సంఘాలకు వెళ్ళొచ్చు. Or any Pentecostal group. లేదా ఏదైనా పెంతెకోస్తు గుంపుల్లోకి వెళ్ళొచ్చు. Why you don't want to join? ఎందుకని మీరు అక్కడికి వెళ్ళి ఉండాలనుకోవట్లేదు? Why you want to associate with this man called Zach Punan? ఎందుకని జాక్ పునన్ అనే వ్యక్తితోనే కలిసి ఉండాలనుకుంటున్నారు? And his co-workers. తన జత పని వారితోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? Like Brother Prakasham. లేదా సహోదరు ప్రకాశం లాగా. Like Brother Vincent. లేదా విన్సెంట్ బ్రదర్ లాగా. Like Brother Victor. విక్టర్ బ్రదర్ లాగా. Like Brother యేసుదాస్ బ్రదర్ లాగా. Like Brother పరిశుద్ధం బ్రదర్ లాగా. Why do you want to associate with them? వీళ్ళందరితో ఎందుకు మీరు కలిసి పనిచేయాలనుకుంటున్నారు? Why do you want to associate with them? వారితో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు? Because you want to go the way of the cross. ఎందుకంటే మీరు సెలువు మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. What happened to Jesus on the cross? యేసయ్యకి సెలువు మీద ఏం జరిగింది? What happened to Jesus on the cross? సెలువు మీద యేసయ్యకి ఏం జరిగింది? He died on the cross. ఆయన సెలువు మీద మరణించాడు. But now Jesus says, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, take up the cross. సెలువుని ఎత్తుకోండి. What do you mean by taking up the cross? సెలువుని ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? Not physical death. ఏదో భౌతికంగా చనిపోవడం కాదు. That only Jesus died. అది కేవలం యేసయ్య మాత్రమే అక్కడ చనిపోయాడు. That is again for forgiving your sins. అది కూడా మరలా మీ పాపాలు క్షమించడం కోసం ఆయన అలా చనిపోయాడు. But there is another cross. ఇంకొక సెలువు ఉంది. That is against your flesh, against yourself, against your ego. అది నీ మాంసానికి వ్యతిరేకంగా, నీ స్వయానికి వ్యతిరేకంగా, నీ అహానికి వ్యతిరేకంగా ఉండే సెలవ. Against your aham, against your self, ego. నీ యొక్క స్వయానికి, నీ అహానికి వ్యతిరేకంగా సెలవ అది. In Telugu, I think there is a word called ahangaram. Am I right? Yes, sir. Arrogance. Where does arrogance come from? ఈ అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? Where does it come from? ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం? It comes not from your hand and head and all that. No. అది నీ చేతి దగ్గర నుంచో తల దగ్గర నుంచో రావట్లేదు అది. It comes from yourself or your ego. నీ స్వయం, నీ అహం అనే దాంట్లోంచి వస్తుంది. People say, have you ever heard this? Don't talk to me like that. ఎప్పుడైనా మీరు విన్నారా ఈ ప్రజలు ఎలా అనడం? నువ్వు నాతో అలా మాట్లాడొద్దు. Do you know who I am? నేను ఎవరో తెలుసా? Nobody has talked to me like that. ఎవరు కూడా నాతో అలా మాట్లాడలేదు. If you say one more word, ఇంకొక మాట కనుక నువ్వు మాట్లాడితే, we have heard this conversation in ఇటువంటి outside మాటలు world. మన దగ్గర కూడా వింటూ ఉంటాం కదా. I hope we don't use such words in the church. మనం సంఘంలో అటువంటి మాటలు ఉపయోగించట్లేదని అనుకుంటున్నాను. Who say such words? ఎవరు చెప్తారు అటువంటి మాటలు? People who are arrogant. ఎవరైతే అహంకారులో వాళ్ళు చెప్తారు. People who are offended.
ఎవరైతే అభ్యంతరపడ్డారో వాళ్ళు People అంటారు. who are foolish. ఎవరైతే బుద్ధిహీనులో వాళ్ళు అలా People ఉంటారు. who do not know how to humble themselves. ఎవరైతే తమను తాము ఎలా తగ్గించుకోవాలో తెలియదో వాళ్ళు. People who are alive when they say I am taking up the cross. నేను సిలువను ఎత్తుకుంటున్నానని చెప్తే ఎవరైతే ఇంకా బ్రతికే ఉంటారో వాళ్ళు. They say I am taking up the cross every day. వాళ్ళు ప్రతిదినం నేను సిలువ ఎత్తుకుంటున్నాను అంటున్నారు. But they are alive. కానీ ఇంకా బ్రతికే ఉంటున్నారు. How do you know they are alive? వారు బ్రతికే ఉన్నారని మనకు ఎలా తెలుసు? They got offended. ఎందుకంటే వారు అభ్యంతరపడిపోతున్నారు. Because they got offended. వారు అభ్యంతరపడ్డారు. There are wives who get offended. అభ్యంతరపడుతున్న భార్యలు ఉన్నారు. Because husband said something. ఎందుకు భర్త ఏదో అన్నాడు కాబట్టి. Sometimes husbands say something, which unconsciously, without awareness, the husband says something. కొన్నిసార్లు భర్త అవగాహన లేకుండానే తెలియకుండానే ఏదో అంటాడు. There are very few husbands, who say something to hurt you. మరి నిన్ను గాయపరచాలి, అభ్యంతరపరచాలని ఉద్దేశంతో చేసే భర్తలు కొంతమందే ఉంటారు. You ask your husband. మీరు మీ భర్తను అడిగారు. When he is going to the office. ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు. You have to buy some tomatoes. కొన్ని టమాటాలు కొనాలని. You have to buy some potatoes. కొన్ని బంగాళదుంపలు కొనాలని. You have to buy some onions. ఉల్లిపాయలు కొనాలని. And he comes back. ఆయన తిరిగి వచ్చాడు. In the evening. సాయంత్రం. Tired. అలసిపోయాడు. Exhausted. వేసారిపోయాడు. Expecting your sweet smile. నీ చిరునవ్వును ఎదురు చూస్తూ ఉన్నాడు. And then expecting some good coffee. మరి ఒక మంచి కాఫీ పెట్టిస్తామని ఎదురు చూస్తున్నాడు. And you are just looking for the potatoes and the onions and the tomatoes. కానీ నువ్వేమో ఆ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాల కోసం చూస్తున్నావు. I know. Today also you forgot, na? నాకు తెలిసి ఈ రోజు కూడా మీరు మర్చిపోయారు. అయ్యో భగవానే అందవరే. I told you in the morning, no? నేను ఉదయం నీకు చెప్పాను కదా. You are offended. నువ్వు అభ్యంతరపడ్డావు. Poor husband is so tired and exhausted. ఆ భర్త ఎంతో అలసిపోయాడు, వేసారిపోయాడు. He is waiting for your sweet smile. నీ చిరునవ్వు కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. And he is expecting that you will go and take his bag. నువ్వు వెళ్ళి అతని బ్యాగ్ చేతిలో తీసుకుంటావని అతను ఆశపడుతూ ఉన్నాడు. And wash the vessels for which you had sent the food. మరి నువ్వు ఆఫీస్కి పంపించిన లంచ్ బాక్సులు కడుగుతావు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. Say 5 minutes, I'm making the milk is boiling. I'll bring the coffee. ఒక 5 నిమిషాలు కూర్చోండి, పాలు మరుగుతూ ఉన్నాయి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను మీకు. The poor man is coming like that. మరి ఆ భర్త పాపం ఆ విధంగా ఊహించుకుంటూ వచ్చాడు. His manager has shouted at him today. ఈ రోజు తన పైన ఉన్న అధికారి తన మీద అరిచాడు. And his colleagues never cooperated with him. మరి తన తోటి ఉద్యోగులు తనకు ఏమాత్రం సహకరించలేదు. The customers also shouted at him. వచ్చిన కస్టమర్లు కూడా అతని మీద అరుస్తూనే ఉన్నారు. So tired. అలసిపోయాడు. So exhausted. వేసారిపోయాడు. You are working in the lab and something broke. ల్యాబ్లో పనిచేస్తుంటే ఏదో విరిగిపోయింది అక్కడ. And some students' results came. మరి లేదా విద్యార్థుల యొక్క ఫలితాలు వచ్చాయి. Majority of your students failed in your subject. మీ సబ్జెక్ట్లోనే ఆ విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయిపోయారు. And you are so discouraged. ఎంతో నిరుత్సాహంలో ఉన్నాడు. You are so upset. ఎంతో అలసిపోయి ఉన్నాడు. And over and above, వాటన్నిటికి పైన the blessings from your wife. భార్య దగ్గర నుంచి ఆశీర్వాదాలు వచ్చాయి. I know you are like that. You are so irresponsible. నాకు తెలుసు మీరు అలాంటి వాళ్ళే, మీరు బాధ్యత లేని వాళ్ళు. Learn to forgive your husband. నీ భర్తను క్షమించడం నేర్చుకోండి. Don't get upset. మీరు కలత చెందొద్దు. Don't get offended. అభ్యంతరపడద్దు. He did not purposefully forgot and he didn't want to. He will go and buy that for you now if you want. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం మర్చిపోలేదు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఆయన నీ కోసం కొనుక్కొస్తాడు. 10 minutes for him. 10 నిమిషాలు పని అంటే అతనికి. He'll get it now. ఆయన తీసుకొస్తాడు ఇప్పుడు. But you are offended. కానీ నువ్వు అభ్యంతరపడ్డావు. Beloved sisters, do not get offended. ప్రియ సహోదరులారా, దయచేసి అభ్యంతరపడద్దు. Morning itself, sister asked, what do you want for the night? ఉదయమే సహోదరు అడిగారు, dinner what do you want? రాత్రి భోజనానికి మీకు ఏం కావాలి అని. Shall I make some tiffin, some idli, some upma? ఏమైనా టిఫిన్లు చేయనా, ఇడ్లీలు ఉప్మాలు చేయమంటారా? Shall we have some white rice? లేదా ఒక తెల్లన్నం తిందామా? Or you want some color rice? లేదా ఏదైనా రంగు భోజనం ఏమైనా కావాలా? Do you want, anyway lunch you had chicken, do you want again chicken in the evening? మధ్యాహ్నం భోజనంలో ఎలాగ చికెన్ తిన్నారు, రాత్రి కూడా మీకు చికెన్ కావాలా? No, I like chicken also you buy, but get some fish also. లేదు నాకు చికెన్ కావాలి, కొంచెం చేపలు కూడా ఇష్టం, చేపలు కూడా కొనండి. And you come there. మీరు అలా వచ్చారు for the dinner. రాత్రి భోజనం చేయడానికి. And the wife says, భార్య అంటుంది, today I had a very splitting headache. ఈ రోజు నాకు చాలా తల చిట్లిపోయి తలపోటు వచ్చింది. That's all I could make. ఇదే చేయగలిగాను నేను. White rice and rasam. ఈ వైట్ రైస్ చారు పెట్టగలిగాను. That's all. అంతే. You eat all the food, I am going. తింటే నువ్వు అన్నమంతా నువ్వు తినే, నేను వెళ్ళిపోతున్నాను.
I'll get up and go. నేను లేచి వెళ్ళిపోతున్నాను. I don't want it. నాకు అక్కర్లేదు నీ భోజనం. At least the balance chicken from the lunch time you should have served me. కనీసం మధ్యాహ్నం మిగిలిన చికెన్ కూర అన్న ఇక్కడ పెట్టాల్సింది నువ్వు. You should have heated up and given to me. కనీసం అది వేడి చేసి నాకు You got such a big headache? నీకు అంత తలపడి వచ్చేస్తుందా? Such a big headache? అంత పెద్ద తలపడి వచ్చేస్తుందా? Come, we'll go to a neuro hospital. పద ఇప్పుడే వెంటనే నరాల డాక్టర్ దగ్గరికి వెళ్దాం. Come, get into the scooter. ఇదే బండి ఎక్కు. I don't want any rice here. ఇక్కడేమో నాకు భోజనం ఏమి అక్కర్లేదు. What a volcano eruption. ఎంత అగ్నిపర్వతం అక్కడ పగిలిపోయిందో. Volcano eruption. అగ్నిపర్వతం పగిలిపోయింది. What happened? ఏం జరిగింది? No chicken. చికెన్ కూర లేదు. No fish fry. చేపల వేపుడు లేదు. Only white rice. కేవలం వైట్ రైసే ఉంది. Only rasam. రసమే ఉంది. Dear brothers, ప్రియ సహోదరులారా, understand your wife. దయచేసి మీ భార్యలు మీరు అర్థం చేసుకోండి. Don't get offended for such silly things. అటువంటి చిన్న చిన్న విషయాలకి మీరు అభ్యంతర పడిపోకండి. Okay, you made only this. సరే నువ్వు ఇవే చేసావా? Oh, that's okay. పర్వాలేదు. I had non-vegetarian food in the afternoon. మధ్యాహ్నం నేను ఇక నాన్ వెజ్ తిన్నాను. So now it is only white rice and rasam. That's fine. ఇప్పుడు వైట్ రైస్ ఈ రసం చాలు ఇంకా. This is fine. ఇది మంచిదే, పర్వాలేదు. Which is more important? ఏది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ? Which is more important? ఏది చాలా ప్రాముఖ్యమైనది? Another very, 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 very difficult question I'll ask you. ఇంకొక చాలా కష్టమైన ప్రశ్న. Very difficult question. చాలా కష్టమైన ప్రశ్న. If you are preparing for government exams, you may answer. మీరు ప్రభుత్వ పరీక్షలకు కనుక మీరు సిద్ధపడుతూ ఉంటే మీరు జవాబు చెప్పచ్చు. None of you will be able to answer. మీలో ఇంకెవరు జవాబు చెప్పలేరు. Very difficult question. చాలా కష్టమైన ప్రశ్న ఇది. What is the question? ఏంటి ప్రశ్న? Which is more important? ఏది చాలా ప్రాముఖ్యమైనది? Chicken biryani or peace at home? చికెన్ బిర్యానీయా లేకపోతే ఇంట్లో సమాధానమా? I can't hear. I'm an old man. నేను చాలా వయసులో పెద్దోడిని. Loud. గట్టిగా చెప్పండి. Which is more important? ఏది చాలా ప్రాముఖ్యమైనది? Peace at home. వీటిలో సమాధానం. ఇంట్లో సమాధానం. Very good. Wonderful. చాలా అద్భుతం. అద్దంకి brothers and sisters are very wise. అద్దంకి brothers and sisters అందరూ చాలా జ్ఞానవంతులు. Not only on Sunday, other days also you should be wise. ఆదివారాలు మాత్రమే కాదు, మిగతా రోజులు కూడా మీరు జ్ఞానులుగానే ఉండాలి. Every day we should be wise. ప్రతిరోజు మనం జ్ఞానులుగానే ఉండాలి. Yeah. Which is more important, sister? ఏది చాలా ప్రాముఖ్యమైన సహోదరుడు? Which is more important, brother? ఏది చాలా ప్రాముఖ్యమైన సహోదరుడా? Why are you thinking that food only is very? Of course, I know I am a man. Food is very important for me. నిజమే, ఆహారం నాకు చాలా ప్రాముఖ్యమైనది. నేను పురుషుడిని, నాకు తెలుసు ఆ విషయం. You are also like that. I can మీరు కూడా understand. అలాగే ఉన్నారు, నేను అర్థం చేసుకోగలను. But certain days, కానీ కొన్ని దినాల్లో, certain days, కొన్ని దినాలు, our wives are, sometimes they are weak. మరి మన భార్యలు కొన్నిసార్లు వారు బలహీనులుగా ఉంటారు. They get back pain. వాళ్ళకి వెనకను వెన్నునొప్పి వస్తుంటది. They have headache. వారికి తలపోటు వస్తూ ఉంటది. They have neck pain. వారికి మెడ నొప్పి వస్తూ ఉంటది. They are weak. వారు బలహీనులు. Sometimes suddenly they have pain in the leg. కొన్నిసార్లు వారి కాళ్ళల్లో నొప్పి వస్తూ ఉంటది. They are weak. వారు బలహీనం. It is not my discovery. ఇదేదో నేను కనిపెట్టింది ఏం కాదు. Bible says. బైబిలే చెప్తుంది. They are weaker vessels. వారు బలహీనమైన ఘటాలు. Weaker means weaker in the body. బలహీనులు అంటే శారీరకంగా బలహీనులు. Weaker in their emotions. వారి భావోద్రేకాల్లో బలహీనులు. Weaker in your spiritual understanding. ఆత్మీయ గ్రహింపులో కూడా వాళ్ళు బలహీనులుగానే ఉన్నారు. That is why as a man you should guide them. అందుకే పురుషుడిగా నీవు వారిని నడిపించాలి. They will have some foolish ideas about what is spirituality. ఆత్మీయత అంటే ఏంటి అనే దాని గురించి ఒక బుద్ధిహీనమైన ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. But you should guide them. కానీ నీవు వారిని నడిపించాలి. Weaker vessels. వారు బలహీనమైన ఘటాలు. Please understand that they are weaker vessels. దయచేసి వారు బలహీనమైన ఘటాలను మీరు అర్థం చేసుకోండి. Understand them. అర్థం చేసుకోండి. Live in understanding with one another. ఒకరితో ఒకరు అర్థం చేసుకుంటూ జీవించండి. So that your prayers will not be hindered. తద్వారా మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా. Peter says that. పేతురు దాన్ని చెప్తూ ఉన్నాడు. Live with your wives in an understanding way. మీ భార్యలతో మీరు అర్థం చేసుకుని జీవించండి. So that your prayers will not be hindered. తద్వారా మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. You know that when you do not understand your wives, your prayers will be hindered. మీకు తెలుసా మీ భార్యలతో మీరు అర్థం చేసుకుని కాపురం చేయకపోతే మీ ప్రార్థనలు ఆలకించబడవు అసలు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. So then don't get offended for such things. కాబట్టి అటువంటి విషయాల గురించి మీరు అభ్యంతరపడొద్దు. I don't know whether you have ever seen this verse, Proverbs chapter 1. మీరు ఈ వచనాన్ని ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ సామెతలు 1వ అధ్యాయం. Proverbs chapter 1. సామెతలు 1వ అధ్యాయం. Verse 23. 23వ వచనం.
నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. Turn to my reproof. నా గద్దింపు విని తిరుగుడి. Behold, I will pour out my spirit on you. I will make my words known to you. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. Have you ever seen this verse? ఎప్పుడన్నా ఈ వచనాన్ని చూసారా? There are 3 things it says there. ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. Number 1, మొదటిది verse 23. 23వ వచనంలో, Turn to my correction or reproof. నా యొక్క దిద్దుబాటుకు, నా యొక్క గద్దింపుకు మీరు విని తిరగండి. Turn to my reproof. నా గద్దింపుకు విని తిరగండి. Turn to my reproof. నా గద్దింపుకు విని తిరగండి. Point number 1. అది మొదటి విషయం. One verse. ఒక్క వచనంలో, In one verse, ఒక్క వచనంలో 3 things. 3 విషయాలు. Number 1, మొదటిది, turn to my reproof. నా గద్దింపు విని తిరగండి. Turn to my correction. నా యొక్క దిద్దుబాటుకు తిరగండి. What will the Lord do? అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? I will pour out my spirit on you. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. Many people say, oh brother, I want Holy Spirit. I am praying for Holy Spirit. I am praying for Holy Spirit. అనేకులు అంటూ ఉంటారు, సహోదరుడు నాకు పరిశుద్ధాత్ముడు కావాలి, పరిశుద్ధాత్ముడు నన్ను నింపాలి, పరిశుద్ధాత్ముడు నాలోకి రావాలని అడుగుతూ ఉంటారు. What is the condition? దానికి షరతు ఏంటి ఇక్కడ? Turn to my reproof. నా గద్దింపు విని తిరగండి. I will give you the Holy Spirit to you. నేను మీకు పరిశుద్ధాత్ముడిని ఇస్తాను. Not only that. అంత మాత్రమే కాదు. Third, number 3. మూడోది, I will make my words known to you. నా యొక్క మాటల ఉపదేశం మీకు Oh brother, I read all these things. I read God's word, but I don't understand anything. సహోదరుడు, ఈ వాక్యం అంతా చదువుతూ ఉన్నాను కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. Turn to the reproof of God. దేవుని యొక్క గద్దింపుకు విని తిరగండి. Turn to the reproof of God. దేవుని యొక్క గద్దింపుకు విని తిరగండి. And then the Lord will give you Holy Spirit. అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్ముడిని ఇస్తాడు. Then the Lord will give you the word of God. మరియు దేవుడు మీకు వాక్యాన్ని God will బయలుపరుస్తాడు. give you the word of God. You can read. All of you have got so many copies of the Bible at home. మీ ఇళ్లలో చాలా కాపీలు బైబిల్స్ ఉన్నాయి. మీరందరూ చదవచ్చు ఇవి. That is not what I am talking about. కానీ ఇక్కడ నేను చెప్తుంది దాని గురించి కాదు. This word of God from Genesis to Revelation will become alive to you. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ వాక్యం అంతా కూడా మీకు సజీవంగా మారుతుంది. When? ఎప్పుడు? When you turn to the reproof of God. దేవుని యొక్క గద్దింపు విని మీరు తిరిగినప్పుడు. And not to get offended. మరి అభ్యంతరపడినప్పుడు. When you turn to the reproof of God. దేవుని యొక్క గద్దింపుకు మీరు విని తిరిగినప్పుడు. Lord, I humble myself here. I don't want to get offended, Lord. ప్రభువా, ఇక్కడ నేను అభ్యంతరపడాలనుకోవట్లేదు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. I want to humble myself. ప్రభువా, నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. Turn to your reproof, Lord. నీ గద్దింపు విని నేను తిరుగుతున్నాను ప్రభువా. I don't understand all that. నాకు ఇవేం అర్థం కావట్లేదు. But Lord, I want to turn. I want to humble myself. కానీ ప్రభువా, నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను, నేను తిరగాలనుకుంటున్నాను. To that reproof. నీ గద్దింపు వైపు. I want to turn to that. నేను నీ గద్దింపు విని తిరగాలనుకుంటున్నాను. God will say, I'll give you the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మని నేను ఎక్కిస్తానని దేవుడు అంటాడు. This Holy Spirit will make a printed book like the Bible alive to you. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ ముద్రించబడిన ఈ బైబిల్నే మీకు సజీవంగా కనుపరుస్తాడు. Whether it is English or Telugu. అది ఇంగ్లీష్ అయినా తెలుగులో అయినా సరే. That printed book will become alive to you. ఈ ముద్రించబడిన బైబిలు మీకు సజీవంగా అవుతుంది. Otherwise, if this is not becoming alive to you, this is just like your chemistry book or maths book. That's all. ఒకవేళ ఈ పుస్తకం గనక మీకు సజీవంగా మారకపోయినట్లయితే ఇది మీ పుస్తకాల్లో కెమిస్ట్రీ మ్యాథ్స్ బుక్ లాగా ఇది ఇంకో పుస్తకం అంతే. That's all. అంతే. This has no value. దీనికి ఇంకా విలువే లేనట్టే. It has no value. దీనికి ఇంకా విలువ లేనట్టే. Just like your accountancy book or sociology book or English textbook. That's all. మీ ఇంగ్లీష్ బుక్ లేకపోతే సోషల్ బుక్ అటువంటి బుక్ లాగా ఉంటుంది ఇది. That's all. అంతే. But when this becomes alive to you through the Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం మీకు సజీవమైనప్పుడు, when it becomes the word of God, అప్పుడు దేవుని యొక్క వాక్యముగా అది అవుతుంది. when it becomes the word of God, అప్పుడు దేవుని వాక్యంగా అది అవుతుంది. Please understand that. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. He will make it alive. He will give you the Holy Spirit, and through the Holy Spirit, the word of God will become alive. ఆయన మీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం మీకు సజీవం అవుతుంది. Think of this verse. Some of you would have seen this verse. I hope so. మీలో కొంతమంది ఈ వచనాన్ని చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. Psalm 141. కీర్తనలు 141 అధ్యాయం. Psalm 141. కీర్తనలు 141 verse 5. 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. Again, 2-3 things in that verse.
మరొకసారి ఇక్కడ 2-3 విషయాల గురించి చెప్పబడ్డాయి. One verse. ఒక్క వచనంలో So many things. అనేక విషయాలు. Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. Beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, Will you say that? మీరు ఆ విధంగా చెప్పగలరా? Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. I have no problem. నాకేం ఇబ్బంది లేదు. Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. Let them reprove me. వారు నన్ను గద్దించనివ్వండి. In kindness. వారు ఎంత ప్రేమతో దయతో. Of course, David says in Lord, let them smite me in kindness. Sometimes it won't be kind. దావీదు కొన్నిసార్లు మరి Yeah, sometimes it may not be kind. కొన్నిసార్లు అది దేవుడు కనికరంతోనే కొట్టడం ఉండదు. That is his desire, that is his prayer. దావీదు యొక్క ప్రార్థన వాంఛ అయ్యింది. But anyway, ఏదైనప్పటికీ one thing is clear. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే, let the righteous smite me. నీతిమంతుల్ని నన్ను కొట్టనివ్వండి. Number 1. అది మొదటిది. Number 2. రెండవది, it's oil upon my head. అది నాకు తైలాభిషేకంగా ఉంటది. It is oil on my head. అది నా తల మీద తైలముగా ఉంటది. That is what we read in Proverbs chapter 1. అదే మన సామెతలో 1వ అధ్యాయంలో చూసాం. That is the spirit. అదే ఆయన యొక్క ఆత్మ. That is the oil. అదే ఆ తైలము on my head. నా తల మీద కుమ్మరించబడింది. Then thirdly it says the most important part of that verse. ఆ వచనంలో మూడవదిగా చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పబడుతుంది. What is that? అదేంటి? Do not let my head refuse it. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, అంటే నా తలను దాని దగ్గర నుంచి నేను తొలగించుకుందును గాక. Lord, let my head not refuse that. ప్రభువా, నా యొక్క తల దానిని తృణీకరించకుండా ఉండడానికి సాయం చేయి. Let me not refuse it. నేను దాన్ని తృణీకరించకూడదు. Many brothers have refused it. అనేక మంది సహోదరులు దాన్ని తృణీకరించారు. Even elders I know. నాకు సంఘ పెద్దలు కూడా తెలుసు. Who have been of my age group. నా వయసు వాళ్ళే. We all grew up together. మేమందరం కలిసే ఎదిగాం. Brothers have corrected them in one small thing or big thing. సోదర్ జాక్ గారు చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఆయన వారు సరి చేశారు. Enough. అంతే. No. ఇంకేం లేవు. Zach is like that. Zach is like that. Zach is like this. జాక్ గారు ఇలాంటోరు, జాక్ గారు అలాంటోరు, జాక్ గారు ఇలాంటోరు. I don't want to have. నాకేం అక్కర్లేదు ఇంకా. Anything to do with him. ఆయనతో ఇంకా నాకు సంబంధం లేదు. Let not my head refuse it. నా యొక్క తల అటువంటి అభిషేకాన్ని త్రోసివేయకుందును గాక. And don't think that it won't happen to you. అది మీకు జరగదని అనుకోకండి. If God doesn't give you grace, దేవుడు గనక మీకు కృపను ఇవ్వకపోతే you will also get offended. మీరు కూడా అభ్యంతరపడిపోతారు. You will also get offended. మీరు కూడా అభ్యంతరపడిపోతారు. Have this prayer. ఈ ప్రార్థన కలిగి ఉండండి. Lord, sin is crouching at my door. ప్రభువా, పాపము నా వాకిట పొంచి ఉంది. Lord, I want to master it. దాన్ని నేను ఏలాలి. Let not the sin master over me, become master. ఆ యొక్క పాపము నా మీద ఏలుబడి చేయడం కాదు. Lord, in your love you have given me some correction. ప్రభువా, నీ యొక్క ప్రేమలో నుంచి నాకు కొన్ని దిద్దుబాట్లు ఇచ్చావు. Dear Lord, I don't understand. ప్రభువా, అది నాకు అర్థం కావట్లేదు. But Lord, you have given me this correction. కానీ ప్రభువా, ఈ దిద్దుబాటు నువ్వు నాకు ఇచ్చావు. Let me not get offended. కాబట్టి నన్ను అభ్యంతరపడనివ్వకండి. Lord, let me humble myself. నన్ను నేను తగ్గించుకోవడానికి సహాయం చేయండి. Let me humble myself. నన్ను నేను తగ్గించుకోవడానికి సహాయం చేయండి. What a peaceful life you will have. అప్పుడు మీరు ఎంత సమాధానంతో కూడిన జీవితాన్ని జీవిస్తారో. What a peaceful life you will have, dear brothers. ప్రియ సహోదరులారా, ఎంత సమాధానంతో కూడిన జీవితం మీరు జీవిస్తారో. What a peaceful life you will have, dear sisters. సహోదరులారా, మీరు ఎంత సమాధానంతో కూడిన జీవితం జీవిస్తారో. Peaceful. సమాధానం. Peaceful life. సమాధానంతో కూడిన జీవితం. Restful life. విశ్రాంతితో కూడిన జీవితం. Not restless. విశ్రాంతి లేని గలిబిలిగా ఉండేది కాదు. Not restless. విశ్రాంతి లేకుండా ఉండడం కాదు. Peaceful. సమాధానంతో. With rest. విశ్రాంతితో. Rest. విశ్రాంతితో. Visranti. Yeah, that's a good word. Yeah, Visranti. Oh, what a word it is. Amazing word. చక్కని మాట, అద్భుతమైన మాట విశ్రాంతి. Rest in your heart. మీ హృదయంలో విశ్రాంతి ఉంటుంది. Rest in your heart. మీ హృదయంలో విశ్రాంతి ఉంటుంది. When you are offended, మీరు అభ్యంతరపడినప్పుడు, when you do not humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకోకపోతే, when your head refuse it, మీ యొక్క తల దాన్ని గనక త్రోస్తే, there will be no visranti inside your heart. అప్పుడు మీ హృదయాల్లో ఎటువంటి విశ్రాంతి ఉండదు. You are restless. మీరు విశ్రాంతి లేని వారుగా గలిబిలిగా ఉంటారు. Beloved brothers, beloved sisters, take the word which you are hearing today. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు వింటున్న మాటను దయచేసి స్వీకరించండి. 24:11-24. 24:11-24. What is that? ఏంటది? Today's date. ఈ రోజు తారీఖు అది.
Remember this message. ఈ వర్తమానాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Lord, I don't want to get offended. ప్రభువా, నేను అభ్యంతర పడాలనుకోవట్లేదు. I want to show you this verse. All of you know, before saying the verse, I'll tell you, I'll ask you a quiz. మరి మీ అందరికీ తెలుసు, మరి ఈ వచనం చెప్పకముందే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఒక క్విజ్ లాంటిది. At least some of you will know. కనీసం మీలో కొంతమంది కన్నా తెలుసు ఉంటుంది. I am standing at the door and I am knocking at your door. మీ తలుపు యొద్ద నిలబడి నేను ఆ తలుపు తడుతూ ఉన్నాను. If you open the heart, I'll come inside and I'll dine with you. I'll have fellowship with you. మీ హృదయపు తలుపును కనుక మీరు తీస్తే నేను మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తాను. Who all know that verse? మీలో ఎంతమంది కావచ్చును తెలుసు? Please put up your hand. మీ చేతులు పైకెత్తండి. Yeah. Many of you know that verse. మీలో అనేకులు కావచ్చును తెలుసు. Where is that verse? ఎక్కడ ఉంది ఆ వచనం? Brother says 3:20. Revelation 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. Very, very correct. చాలా చాలా కరెక్ట్. Okay. సరే. Wonderful. అద్భుతం. Kakinada brothers are also wise brothers. కాకినాడ బ్రదర్స్ కూడా జ్ఞానులే. Okay, not only Adangi brothers. అద్దంకి బ్రదర్స్ మాత్రమే కాదు. Okay. Revelation chapter 3 verse 20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. But do you know verse 19? కానీ 19వ వచనం మీకు తెలుసా? Do you know verse 19? 19వ వచనం మీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి. That your hand will not go up. ఇప్పుడు చేతులు పైకి ఎత్తావు. Maybe one or two. ఎత్తబడవు. ఏదో ఒకరు రెండు చేతులు పైకి. 3:19. 3వ అధ్యాయం 19వ వచనం. What is 3:19? 3వ అధ్యాయం 19వ వచనం ఏంటి? Those whom I love I reprove and discipline. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. Now sleep. Now sleep. ఇప్పుడు పడుకోండి. Is that what it says? అదే ఇక్కడ చెప్తుందా? తర్వాత పడుకోండి. What does it say? ఏం చెప్తుంది? Be zealous. నీవు ఆసక్తి కలిగి and మారు మనసు. That is మారు మనసు పొందుము. మారు మనసు పొందండి. Repent. 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 మారు మనసు పొందండి. Why? ఎందుకని? Why you should repent? Why you should repent? ఎందుకని మారు మనసు పొందాలి? I don't want to repent. నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను. That fellow has to repent. ఆ వ్యక్తే మారు మనసు పొందాలి. I will not repent. నేను మాత్రం మారు మనసు పొందను. Okay, let that fellow repent. You don't repent. సరే, ఆ వ్యక్తి మారు మనసు పొందని, నువ్వు మారు మనసు పొందకు. Why God is asking you to repent, brother? ఎందుకని దేవుడు నువ్వు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు సోదరుడా? Because ఎందుకంటే verse 20. 20వ వచనం బట్టి I am standing outside. నేను బయట నిలబడ్డాను. Now I am standing outside. నేను ఇప్పుడు బయట నిలబడ్డాను. I find that your heart is so restless and you are getting offended now. నీ హృదయం విశ్రాంతి లేకుండా అభ్యంతరపడుతూ నొప్పించబడుతూ ఉంది, నేను చూస్తున్నాను. Jesus says, యేసే అంటున్నాడు, I have nothing to do with you. నీతో నాకేం సంబంధం లేదు. ఇంకా I have nothing to do with you now. నీతో నాకేం సంబంధం లేదు. You had to repent. నువ్వు మారు మనసు పొందాలి. You had to repent. నువ్వు మారు మనసు పొందాలి. When you repent, నువ్వు మారు మనసు పొందినప్పుడు, identify that sin, ఆ పాపాన్ని నువ్వు గుర్తించినప్పుడు, say, Lord, thank you, Lord. మరియు ప్రభువా నీకు వందనాలు. I don't want to get offended. నేను మరలా ఇంకెప్పుడు అభ్యంతరపడాలనుకోవట్లేదు. I want to humble myself. నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. When you say like that, మీరు ఆ విధంగా చెప్పినప్పుడు the Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, I will come inside. అప్పుడు నేను మీ లోపలికి వస్తాను. That is called opening your heart. అది మీ హృదయాన్ని తెరవడం అంటే. You are offended. నువ్వు అభ్యంతరపడ్డావు, అలా ఉన్నావు నువ్వు. You have to translate that. So, you are so offended. నువ్వు చాలా అభ్యంతరపడ్డావు. So offended. నువ్వు ఎంతో అభ్యంతరపడ్డావు. Jesus says, you are so offended. యేసే అంటున్నాడు, నువ్వు ఎంతో అభ్యంతరపడ్డావు. Your beautiful face has become so horrible. నీ అందమైన ముఖం ఇప్పుడు వికారంగా అయిపోయింది. You have got such a beautiful, wonderful face I gave you. నీకు చాలా అద్భుతమైన చక్కని మొహాన్ని నేను ఇచ్చాను. Now you are offended. నువ్వేమో ఇప్పుడు అభ్యంతరపడ్డావు. And your face looks like satanic. ఇప్పుడు నీ ముఖం ఒక సైతాను మొహంలా కనబడుతుంది. Demonic. దయ్యం మొహంలా కనబడుతుంది. I cannot come inside your heart. ఇప్పుడు నేను నీ హృదయంలోకి రాలేను. Do you listen? Do you listen? మీరు వింటున్నారా? చెప్పే మాటను వింటున్నారా? Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. I will come inside. నేను మీ లోనికి I am knocking. నేను తలుపు తడుతూ ఉన్నాను. I am knocking. నేను తలుపు తడుతూ ఉన్నాను. That is what the Lord says. అదే ప్రభు అంటూ ఉన్నాడు. I am knocking. నేను తలుపు తడుతూ ఉన్నాను. If you hear my voice, నా స్వరం మీరు వింటే, open the door, తలుపు తీసిన యెడల I will come into him. నేను అతని యొద్దకు వస్తాను. And I will have fellowship with him. మరి తనతో నేను సహవాసం I will చేస్తాను. have fellowship with him. నేను తనతో సహవాసం చేస్తాను. I will dine with him means fellowship. నేను ఆయనతో కలిసి భోజనం చేస్తాను అంటే నేను అతనితో సహవాసం చేస్తున్నాను. Eating together is very, very important. కలిసి భోజనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
Eating together is very, very important. కలిసి భోంచేయడం చాలా ప్రాముఖ్యం. I am very careful. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. When people invite me for food. ఎవరైనా నన్ను భోజనానికి ఆహ్వానించినప్పుడు. If that person is offended with the church. ఆ వ్యక్తి సంఘం ద్వారా అభ్యంతరపడిన వ్యక్తి అయితే. He has got a complaint against the church. సంఘం మీద తనకు ఫిర్యాదులు ఉంటే. I don't want to eat. I don't want to have. I will fast that day. I don't want to have food from him. అతని దగ్గర నుంచి నేను ఏమి ఆహారం పుచ్చుకోవడానికి నెక్స్ట్ ఇష్టం లేదు. కావాల్సిన ఆ రోజు ఉపవాసం ఉండిపోతాను. Because eating is very, very important. ఎందుకంటే తినడం కలిసి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Not the food. ఆహారం కాదు. Food is unimportant. ఆ ఆహారం అంత ప్రాముఖ్యమైనది కాదు. సహవాసం in that food is very important. ఆ ఆహారం ద్వారా వచ్చే సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. Fellowship. సహవాసం. So కాబట్టి because I'll come and dine with you means I will come and have fellowship with that person. మరి నేను వచ్చి నీతో కూడా భోజనం చేస్తాను అని అంటే దాని అర్థం నేను వచ్చి అతనితో సహవాసం చేస్తాను అని. I remember once I went to a church. నాకు ఒకసారి జ్ఞాపకం ఉంది, నేను ఒక సంఘానికి వెళ్ళాను. And then somebody said, brother, that brother has called you for breakfast. ఒకరు చెప్పారు, ఒక సహోదరుడు పలానా సహోదరుడు మిమ్మల్ని అల్పాహారానికి పిలిచాడు టిఫిన్. Then I went there. అక్కడికి నేను వెళ్ళినప్పుడు I had my breakfast there. అక్కడ నేను అక్కడ టిఫిన్ తీసుకున్నాను. And after 1 or 2 weeks, 1-2 వారాల తర్వాత that elder brother called me up. ఆ సంఘ పెద్ద నన్ను పిలిచాడు. Brother, you went there. I said, yeah, you told me that I can go. I don't know about that person. మరి సంఘ పెద్ద నాకు ఫోన్ చేసి అడిగాడు, సోదరుడు మీరు అక్కడికి వెళ్ళారా అంటే నేను వెళ్ళాను, మీరు నాకు ఏం చెప్పలేదు. Then he said, brother, he has got a lot of complaints against the church. అప్పుడు చెప్పాడు, సహోదరుడికి సంఘం మీద ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. He is more or less offended with the church. అంత మాత్రమే కాదు, సంఘం విషయంలో ఎంతో అభ్యంతరపడి ఉన్నాడు. I said, brother, at least next time. నేను చెప్పాను, సహోదరుడు కనీసం మరుసటి don't send me to have breakfast or lunch or dinner to any home where that home is for that people are offended with the church or with the others. మరుసటిసారి అయినా సరే దయచేసి ఏ కుటుంబం అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే సంఘం విషయంలో అభ్యంతరం కలిగి ఉండి ఫిర్యాదులు కలిగి ఉంటే అక్కడికి నన్ను దయచేసి భోజనానికి కానీ ఆ టిఫిన్కి కానీ పంపకండి. The Lord understands and the Lord is forgiven me. ప్రభు అర్థం చేసుకున్నాడు, ప్రభు నన్ను క్షమించాడు. Because I didn't know. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. It was that elder who should have told me that. ఎందుకంటే ఆ సంఘ పెద్ద నాకు చెప్పి ఉండాల్సింది. But he didn't tell me that. కానీ ఆ సంఘ పెద్ద నాకు చెప్పలేదు. Dear brothers and sisters, సహోదరులారా, very important. We don't want to eat in a home, in a house where that house is offended with the church. కాబట్టి మేము ఏ కుటుంబం అయితే సంఘం విషయమే అభ్యంతరపడిందో అక్కడ మేము ఏం తినాలనుకోవట్లేదు. Because eating is a matter of fellowship. ఎందుకంటే భోజనం చేయడం అనేది సహవాసానికి సంబంధించిన విషయం. I reprove and discipline. Be zealous therefore and repent. నేను గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. Now I want to show you 4 people who got offended in the Bible for different reasons. వేరు కారణాల చేత అభ్యంతరపడిన 4 వేరు వ్యక్తులను మీకు చూపించాలనుకుంటున్నాను. For different reasons. వేరు కారణాలు. They got offended. వారు అభ్యంతరపడ్డారు. 4 groups, 4 people. 4 వ్యక్తులు. Number 1. మొదటిది. We read in Mark chapter 14. మార్కు సువార్త 14వ అధ్యాయంలో. Mark 14. మార్కు సువార్త 14వ అధ్యాయం. The first person we read, మనం చదువుతున్న మొదటి వ్యక్తి Mark chapter 14, మార్కు సువార్త 14వ అధ్యాయం verse 4 to 7. 4 నుంచి 7 వచనాలు. All of us know this. మనందరికీ తెలుసు. Yeah, 4 to 7 you can read, brother. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. So, who is that person? ఎవరా వ్యక్తి? ఎవరు అభ్యంతరపడిన వ్యక్తి? Judas. How do you know? మీకు ఎలా తెలుసు? How do you know? ఎలా మీకు తెలుసు? Huh? How do you know? Because Brother Zach told us. సోదరు జాక్ గారు చెప్పారు కాబట్టనా? Huh? Wonderful. Yes. అద్భుతం. మరొక సువార్తలో అది రాయబడి ఉంది అలా. Good. మంచిది. John's apostle of love. ప్రేమకు సంబంధించిన అపోస్తులని John.
యోహాన్. John chapter 12 verse 4. యోహాన్ సువార్త 12:4 Mark is not telling the name of the disciple. మార్కు ఇక ఆ శిష్యుడు ఎవరని పేరు చెప్పడం లేదు. But John, the apostle of love, is telling this is a fellow. మరి ప్రేమకు సంబంధించిన అపోస్తలుగా ఉన్న యోహాను మాత్రం ఈ వ్యక్తే అని చెప్తూ ఉన్నాడు. 12 verse 4 is very clear. యోహాను సువార్త 12 It was 4 Judas who did that. అది ఆ పని చేసింది, ఆ మాట అన్నది ఇస్కరియోతు యోధా. 12 verse 4. 12:4. Yeah. So if you read that, if you compare these two passages, ఈ రెండు లేఖన భాగాలు మీరు పోల్చి చూసుకుంటే we understand that it was Judas. అది ఇస్కరియోతు యోధా అని మనకు అర్థమవుతుంది. Okay. సరే. Because whatever you say, you should have a basis in the word of God. ఎందుకంటే మీరు ఏం చెప్పినప్పటికీ కూడా అది బైబిల్లో మనకు ఆధారం ఉండాలి. Without a basis in the word of God, we should not say. బైబిల్లో దానికి ఆధారం లేకుండా మనం ఏమీ చెప్పకూడదు. Okay, now I want to ask another very, very difficult question. ఇప్పుడు నేను మరొక చాలా క్లిష్టమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Very difficult question. చాలా క్లిష్టమైన ప్రశ్న. What is the next question? తర్వాత ప్రశ్న ఏంటి? What happened to Judas after Jesus corrected him? యేసయ్య యోధాని దిద్దుబాటు చేసిన సరి చేసిన తర్వాత యోధాకి ఏమైంది? Got offended, of course. అభ్యంతరపడ్డాడా? Very intelligent answer. చాలా తెలివైన జవాబు, అభ్యంతరపడ్డాడు. But that is not the answer I want. అది నాకు కావాల్సిన జవాబు అది కాదు. What did he do? అతను ఏం చేశాడు? Yeah, he lost the fellowship, correct. సహవాసాన్ని కోల్పోయాడు, సరే. He got offended, అతను అభ్యంతరపడ్డాడు, అది కూడా సరైందే. He lost the fellowship, correct. ఆయన సహవాసాన్ని కోల్పోయాడు, అది సరైందే. Mark chapter 14. మార్కు సువార్త 14 After this correction, ఇలా సరిచేయబడిన తర్వాత, after this correction, ఇలా సరిచేయబడిన తర్వాత verse 10. 10వ 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా. Did you see that? దాన్ని మీరు చూసారా? Did you see that? దాన్ని మీరు చూసారా? He got offended. అతను అభ్యంతరపడ్డాడు. He went to the Pharisees. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు. You know, this is the scenario. మరి ఇది ఇక్కడ జరిగిన సంఘటన. Jesus corrected him. యేసయ్య అతన్ని సరిచేశాడు. Number 1. అది మొదటి విషయం. Number 2. రెండవది, Judas got offended. యోధా అభ్యంతరపడ్డాడు. Number 3. మూడవది, He went to the Judas. He went to the Pharisees. అతను పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు. 2. I will betray this fellow. ఎందుకు వెళ్ళాడు? ఇతన్ని అప్పగించేస్తాను నేను. I will betray this fellow. ఈ వ్యక్తిని ఖచ్చితంగా అప్పగించేస్తాను. What did this fellow do? ఈ వ్యక్తి ఏం చేశాడు? Corrected him. నన్ను సరి చేశాడు. Corrected him. నన్ను సరి చేశాడు. Corrected him. That's all. అంతే, నన్ను సరి చేశాడు, అంతే. Not like Jesus corrected Peter. Oh my God. ఏదో యేసయ్య పేతురుని సరి చేసినట్టుగా కూడా కాదు అది. How did Jesus correct Peter? యేసయ్య పేతురుని ఎలా కరెక్ట్ చేశాడు? Get behind me, Satan. సాతానా నా వెనక్కి పో. Did he say like that? అలా అన్నాడా ఇస్కరియోతు యోధాతో? Hey, Judas, why are you troubling her? యోధా ఎందుకు ఆమెను ఇబ్బంది తొందర పెడుతున్నాను? Let her do that. ఆమె జోలికి పోవద్దు. What did he do? ఆమె ఏం చేసింది? Why are you saying like that? ఎందుకు అలా అంటున్నావు నువ్వు? అసలు You are hurting her. నువ్వు ఆమెని బాధ పెడుతున్నావు. Poor lady has come and okay, doesn't matter. ఆ స్త్రీ వచ్చింది, పర్వాలేదు. Slowly, softly, gently, meekly, humbly, Jesus said. యేసయ్య చాలా మృదువుగా, శుతిమెత్తంగా, దీనంగా, సాత్వికంగా చెప్పాడు ఆయన. He got offended. తను ఎంతో నొప్పించబడిపోయాడు. అహంకారం వచ్చేసింది. How can he speak to me like that? అలా ఎలా నాతో మాట్లాడగలడు? In front of all the 11 people. ఈ 11 మంది ముందు. How can he say that to me? అలా ఎలా నాతో అనగలడు? Okay. సరే, you will know. నేనేంటో చూపిస్తాను. You will know. నేనేంటో చూపిస్తాను. You will know who I am. నేను ఎవరో నేను మీకు చూపిస్తాను. You will know. మీకు తెలుస్తుంది. Jesus knew. యేసయ్యకి తెలుసు. Earlier also ముందే తెలుసు. Jesus knew. He never revealed it. That's all. యేసయ్యకి ముందే తెలుసు కానీ ఎప్పుడు కూడా దాన్ని బయట పెట్టలేదు. Immediately went to Pharisees. వెంటనే పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. Boss, I'll betray this fellow. What money you will give? చూడండి, ఆ వ్యక్తిని మీకు అప్పగించేస్తాను, నాకు ఏం డబ్బులు ఇస్తారు మీరు? Okay, 30 silver coins. 30 వెండి నాణేలా? Okay. సరే, sure. సరే, betrayed. అప్పగించాడు. Now we know how it happened.
అది ఎలా జరిగిందో మనకు It all started with getting offended. ఇదంతా ఎలా మొదలైందంటే అభ్యంతరపడడం ద్వారా It మొదలైంది. all started with getting offended. ఇదంతా అభ్యంతరపడడం ద్వారా మొదలైంది. Dear brothers and sisters, that is why I say be very, very careful. అందుచేత ప్రియ సోదరి సోదరులారా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. You may say, I'll never do that. మీరు అనొచ్చు నేను ఎప్పుడు అలా చేయను అని. If Jesus had asked this very, very Judas. యేసయ్య గనక ఈ యోధాని అడుగుంటే after 1 year or after 1 month, few months. లేదా ఒక కొన్ని నెలల తర్వాత అడుగుంటే, Judas, will you ever betray me or backbite against me? యోధా మరి నువ్వు నన్ను ఎప్పుడైనా నువ్వు అప్పగిస్తావా, నా వెనకాల నువ్వు మాట్లాడతావా చెడుగా? What master, what are you telling? I will never do. ముందు కనుక అలా అడుగుంటే ఏంటి యజమానుడా నేను ఎప్పుడైనా అలా నేను ఎప్పటికీ అలా చేయను, అసలు ఏం అడుగుతున్నారు మీరు అసలు అంటాడు. Why are you asking me that? ఎందుకు అడుగుతున్నారు మీరు నన్ను ఆ ప్రశ్న? But he did it. కానీ అతను చేశాడు. But he did it. అతను చేశాడు ఆ విధంగా. Why? ఎందుకని? Simple correction, simple, humble, lowly, gentle correction. చాలా సామాన్యమైన చాలా తక్కువ దిద్దుబాటు ఇచ్చినప్పుడే he got offended. అభ్యంతరపడిపోయాడు. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. This is the first person I want to show. నేను చూపించాలనుకున్న మొదటి వ్యక్తి ఇతనే. Okay, the second person I want to show. నేను చూపించాలనుకున్న రెండో వ్యక్తి Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయం. Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయం verse 3. 3వ వచనం. I want to ask another very difficult question. ఇంకొక చాలా క్లిష్టమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Cain or Abel, who was older? కయ్యూను పెద్దవాడా ఏబేలు పెద్దవాడా? ఎవరు పెద్దవాళ్ళు? Cain was number 1. కయ్యూనే మొదటివాడు. And who did the sacrifice first? Cain or Abel? ఎవరు మొదటగా అర్పణ అర్పించారు, కయ్యూనా లేకపోతే హేబేలా? Cain. కయ్యూను. Says in chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. Yeah. కొంతకాలం అయిన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. Then it says in verse 4. ఆ తర్వాత 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. Cain did first. మొదట కయ్యూను చేశాడు. Who did first? ఎవరు చేశారు మొదట? Who did first? ఎవరు మొదట చేశారు? Cain did it first. కయ్యూనే మొదట చేశాడు. Okay. Then Abel saw this. అయితే ఆ తర్వాత హేబేలు దీన్ని చూశాడు. Oh, Anan has done like this. అన్నయ్య ఇలా చేశాడా? Anaya has done like this. మరి అన్నయ్య ఇలా చేశాడు. Oh, then I also have to do that. అప్పుడు నేను కూడా చేయాలి ఇది. So then elder brother had only vegetables. మరి అన్నయ్యకేమో కేవలం కూరగాయలు ఉన్నాయి. Because he was an agriculturist, he was a farmer. ఎందుకంటే తను వ్యవసాయకుడు కాబట్టి అతని దగ్గర అవే ఉన్నాయి. So he gave some vegetables. కాబట్టి ఆయన కొన్ని కూరగాయలు ఇచ్చాడు. And then he said, okay, I don't have any vegetables, I have only sheep. కానీ నా దగ్గర ఏమి కూరగాయలు ఏం లేవు, నా దగ్గర గొర్రెలే So ఉన్నాయి. I'll give sheep. కాబట్టి నేను గొర్రె ఇస్తాను. Therefore he gave sheep. కాబట్టి ఆయన గొర్రెనిచ్చాడు. But what happened? కానీ ఏం జరిగింది? Whose sacrifice was accepted? ఎవరి అర్పణ అంగీకరించబడింది? Whose sacrifice was accepted? ఎవరి అర్పణ అంగీకరించబడింది? Abel's sacrifice was accepted. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. Why? ఎందుకని? Why? ఎందుకని? Because as many religious people preach this in a wrong way. అనేక మంది మతానుసారులు దీనిని తప్పుగా బోధిస్తూ ఉన్నారు. They say వాళ్ళు అంటున్నారు that ఏమనంటే because there was blood in the sacrifice of Abel, there was no blood in the sacrifice of Cain. ఎందుకనంటే హేబేలు యొక్క అర్పణలో రక్తం ఉంది, కయ్యూని యొక్క అర్పణలో రక్తం లేదు కాబట్టి దేవుడు హేబేలుని అంగీకరించాడు అని చెప్తున్నారు తప్పుగా. It's because of ignorance in the word of God. ఆ యొక్క వాక్యం సరిగ్గా తెలియకపోవడం వల్ల వారు అలా చెప్తున్నారు. It is not a sin offering. ఇది పాప పరిహారమైన అర్పణ కాదు ఇది. If it is a sin offering, అది ఒకవేళ పాప పరిహారార్థమైన బలి there అయితే should be blood. అప్పుడు ఖచ్చితంగా రక్తం ఉండాలి. It's a thank offering. ఇది కృతజ్ఞత అర్పణ. ఇది It was a thank offering, so therefore there was no need for any blood. ఇది కృతజ్ఞత అర్పణ కాబట్టి అక్కడ రక్తం యొక్క అవసరతే లేదు. Then why God did not accept Cain's offering? మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకని కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు? Because the man was not right with God. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునితో సరిగా లేడు. Read that. దాన్ని చదవండి. Verse 4. 4వ వచనం. Yeah. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. What does it say? ఏమని చెప్తుందా? Very simple. చాలా సామాన్యంగా ఉంది. God accepted the offering of Abel and his offering.
ఇక్కడ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. God did not accept Cain and his offering. దేవుడు కయ్యూను అతని అర్పణను అంగీకరించలేదు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. The problem was not with the offering. ఇక్కడ సమస్య అర్పణలో లేదు. The problem was with the man who offers. ఆ అర్పణ అర్పించిన వ్యక్తిలో ఉంది సమస్య. That is why we cannot offer anything and everything. అందుచేతే మనం అన్నిటినీ don't think that God is going to accept. దేవుడు అన్నిటిని అంగీకరిస్తాడని అనుకోవద్దు. Don't think that God is going to accept any offering. దేవుడు ప్రతి అర్పణను అంగీకరిస్తాడని అనుకోవద్దు. God is excited about you. దేవుడు నీ గురించే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. God is happy with you. ఆయన నిన్ను బట్టే సంతోషించాలి. God is unhappy with you. లేదా నిన్ను బట్టి అసంతృప్తిగా ఉన్నాడా? God is unhappy with you. దేవుడు ఒకవేళ నీ విషయం సంతోషంగా లేకపోతే then God will not accept your offering also. అప్పుడు దేవుడు నీ అర్పణను కూడా అంగీకరించడు. And if God is happy with you, మరియు దేవుడు నీ విషయంలో సంతోషంగా ఉంటే, even if 10 rupees in the offering, you will have a reward. నువ్వు కానుక పెట్టెలో 10 రూపాయలు వేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. But on the other hand, if your heart is not right with God and with people, మరి మరొక ప్రక్క నీ హృదయం దేవునితోనూ మనుషులతోనూ సరిగా లేకపోతే, and if you put 10,000 rupees in the box, నువ్వు ఆ బాక్స్ లో నువ్వు 10,000 రూపాయలు వేసినా సరే, you can take that 10,000 rupees and flush into the toilet. నువ్వు ఆ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ టాయిలెట్ లో వేసి నువ్వు ఫ్లష్ చేసేయచ్చు. Both are same. రెండు ఒకటే. There is no use in giving that 10,000 rupees to the box. నువ్వు ఆ 10,000 రూపాయలు నువ్వు పెట్టెలో వేయడంలో ఏం ఉపయోగం లేదు. No use. ఏం ఉపయోగం లేదు. You can as well flush into the toilet. నువ్వు అది తీసుకెళ్ళి ఆ టాయిలెట్ కమోడ్ లో పెట్టి నీళ్లు కొడేయచ్చు. Because the man who offers 10,000 rupees is not right. ఎందుకంటే ఆ 10,000 అర్పిస్తున్న ఆ వ్యక్తి సరిగా లేడు. Now I want to ask another question. నేను ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Why Cain became so upset now? Why did he get offended? ఎందుకని కయ్యూను అభ్యంతరపడ్డాడు? We saw why the sacrifice was accepted and not accepted. We saw. ఎందుకని ఆ అర్పణ అంగీకరించబడిందో మరి అంగీకరించబడలేదు అనే విషయం మనం ఇప్పుడు చూసాం. But కానీ the question which I want to ask you now, నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, why did Cain get offended with Abel? కయ్యూను ఎందుకని ఏబేలు విషయంలో అభ్యంతరపడ్డాడు? Because I am senior man. ఎందుకంటే నేను వయసులో పెద్దవాడిని. I am the first born son of Adam and Eve. నేను ఆదాము అవ్వలకు పుట్టిన జ్యేష్ఠ పుత్రుడిని. You are number 2. నీ సంఖ్య 2. How can God accept you? దేవుడు నిన్నెలా అంగీకరించగలడు? God should have accepted me. దేవుడు నన్ను అంగీకరించి ఉండాల్సింది. When the younger man is accepted, యవ్వనస్తుడు అంగీకరించబడినప్పుడు, older man is not accepted. వయసులో పెద్దవాడు అంగీకరించబడినప్పుడు Cain is offended. కయ్యూను అభ్యంతరపడిపోయాడు. Cain is offended. కయ్యూను అభ్యంతరపడిపోయాడు. Beloved brothers, beloved sisters, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, he was offended. అతను అభ్యంతరపడ్డాడు. Younger person is accepted. చిన్నవాడు అంగీకరించబడ్డాడు. The same thing. అదే విషయం Saul and David. సౌలు దావీదులో కూడా మనం చూస్తాం. We have no time to go there. మనం అక్కడికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. When Goliath was killed, గొలియాత్ చంపబడినప్పుడు everybody praised David. అందరూ దావీదును పొగుడుతూ ఉన్నారు. Saul killed hundreds. సౌలు 100 మందిని చంపాడు. David killed 10,000. దావీదు 10,000 మందిని చంపాడు. Oh, that was enough, and Saul heard it. మరి అది సౌలు విన్నాడు. అది he got offended. వెంటనే అభ్యంతరపడిపోయాడు. Younger one is accepted and praised. చిన్నవాడు అంగీకరించబడ్డాడు, పొగడబడుతున్నాడు. So this is the second person I want to show. నేను చూపించాలనుకున్న రెండో వ్యక్తి ఇతను. Because of junior, senior or age wise. మరి జూనియర్ అని సీనియర్ అని వయసును బట్టి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చూస్తున్నప్పుడు, beloved brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, this is the second person. ఇది రెండో who వ్యక్తి. got offended. అభ్యంతరపడిన రెండో వ్యక్తి. Third person who got offended. అభ్యంతరపడిన మూడో వ్యక్తి. 2 Samuel chapter 17. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం. 2 Samuel chapter 20. Chapter 17. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం. 2 Samuel chapter 17. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం. 2 Samuel chapter 17. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం. Verse 23. 23వ వచనం. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊర్ననున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతను పాతిపెట్టిరి. You know who is Ahithophel? ఈ అహితోపేలు ఎవరు? He was the advisor of David. ఇతను దావీదుకి సలహాదారుడు. It says the opinion, the advice given by
Ahithophel was considered as the word of God in those days. మరి ఆ దినాల్లో ఏం చెప్పబడిందంటే అహితోపేలు ఇచ్చిన సలహా దేవుని వాక్కుగా పరిగణించేవారు. Read chapter 16 last verse. 16వ అధ్యాయం చివరి వచనం గనుక చదివితే it was considered as word of God. అది దేవుని మాటగా పరిగణించేవారు. So when there was a problem between David and Absalom, ఆ దావీదుకి అబ్షలోముకి మధ్య సమస్య వచ్చినప్పుడు this Ahithophel gave a advice to David. ఈ అహితోపేలు దావీదుకు ఒక సలహా ఇచ్చాడు. And David felt that was not right. Right advice and he didn't accept. దావీదు అది సరైన సలహా కాదు అని చెప్పి అంగీకరించలేదు. He didn't accept it. దాన్ని అంగీకరించలేదు. Immediately వెంటనే Ahithophel got offended. అహితోపేలు అభ్యంతరపడ్డాడు, నొప్పించబడ్డాడు. Your advice is rejected. మీ యొక్క సలహా తృణీకరించబడిందా? Sometimes wives give advice to their husbands. కొన్నిసార్లు భార్యలు తమ భర్తలకు సలహాలు ఇస్తూ ఉంటారు. And you find that then the husband is doing, will not do as you say. మరి భర్త ఏమో నువ్వు చెప్పినట్టుగా చేయడు. Do you get offended? మీరు అప్పుడు నొప్పించబడుతున్నారా, అభ్యంతరపడుతున్నారా? And you get offended. మీరు అభ్యంతరపడుతున్నారా? You get upset. మీరు కలత చెందుతున్నారా? Don't be like Ahithophel. ఆ అహితోపేలు లాగా ఉండద్దు. He got so offended. తను ఎంతో అభ్యంతరపడ్డాడు. I told something. నేను ఇలా పలానా విషయం చెప్పాను. David did not do that. దావీదు చేయలేదు. He was so offended. ఎంతో అభ్యంతరపడ్డాడు. And he went and committed suicide. There is no point in me leaving. అతను వెళ్ళిపోయి ఇంక నేను జీవించడానికి ఏమి ఇంకా లేదు, అసలు నేను చచ్చిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. Have you ever got such situations? అటువంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా వచ్చాయా? When your advice, when your suggestion is not accepted by others. ఇతరులు మీ యొక్క సలహాని అంగీకరించినప్పుడు, when your suggestion is not accepted, మీ సలహా అంగీకరించబడినప్పుడు, are you willing to humble yourself? మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నారా? Or will you get offended? లేదా మీరు అభ్యంతరపడతారా? Beloved brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, please judge yourself. దయచేసి మిమ్మల్ని మీరు తీర్చుకోండి. Finally, చివరగా I want to show you the fourth person. నాలుగో వ్యక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. In the book of Esther we read, ఎస్తేరు గ్రంథంలో, Esther is after Chronicles. దినవృత్తాంతముల తర్వాత ఎస్తేరు ఉంటుంది. Then we have Nehemiah and then we have Esther. నెహమ్యా తర్వాత ఎస్తేరు ఉంటుంది. Chapter 3, 3వ అధ్యాయం verse 5. 5వ వచనం. This is another, prime minister of King Ahasuerus. మరి అహష్వరేషు అనే ఒక ప్రధానమంత్రి ఇక్కడ. That is Haman. అతని హామాను. And then there was he wanted the respect from Haman. He was a Jew, as you know. మొర్దెకై ఒక యూదుడు. మొర్దెకై దగ్గర నుంచి హామాను మర్యాదని పొగడ్తని కోరుకుంటూ ఉన్నాడు. He was the uncle of Mordecai, uncle of Esther. ఎస్తేరుకి తను మామ మొర్దెకై. And then he was not willing to bow down and worship him. అయితే మొర్దెకై హామానికి వంగి నమస్కరించడానికి ఇష్టపడలేదు. I don't have time to tell the full details. ఈ వివరాలన్నీ పూర్తిగా చెప్పే సమయం నాకు లేదు. You read the book of Esther. మీరు ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదవండి. Amazing. అద్భుతం. And then Mordecai was not willing to respect Haman. అయితే మొర్దెకై హామాన్ని నమస్కరించడానికి ఇష్టపడలేదు. And he was so offended. అతను ఎంతో కోపడ్డాడు. Verse 5. 5వ వచనం చూస్తే, మొర్దెకై వంగకయు నమస్కరింపకై నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి, he was filled with anger. తను ఆ కోపంతో నిండిపోయాడు. And he wanted to kill all the Jews including Mordecai. మొర్దెకైతో పాటు యూదులందరినీ చంపాలనుకున్నాడు. And you know the story. Finally Mordecai was killed. మీకు హామాన్ చివరికి కథ ఏం జరిగిందో మీకు తెలుసు. చివరికి హామాన్ చంపబడ్డాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, don't get offended because you are not respected. మీరు గౌరవించబడలేదని, మీకు మర్యాద దొరకలేదని మీరు అభ్యంతరపడద్దు. Don't get offended when your suggestions, advice is not accepted. మీ సలహాలు అంగీకరించబడినప్పుడు, మీ సూచనలు అంగీకరించబడినప్పుడు మీరు అభ్యంతరపడద్దు. Don't get offended when you find that another junior person is accepted. మరొక చిన్న వ్యక్తి, వయసులో చిన్నవాడు అంగీకరించబడ్డాడని చెప్పి మీరు అభ్యంతరపడద్దు. Fourthly, నాలుగవదిగా, do not get offended when others correct you. వేరే వాళ్ళు మిమ్మల్ని సరిచేసినప్పుడు మీరు అభ్యంతరపడద్దు. Humble yourself under correction. ఆ సరి చేయబడినప్పుడు, దిద్దుబాటు చేయబడినప్పుడు, గద్దించబడినప్పుడు మిమ్మల్ని తగ్గించుకోండి. God will give you the Holy Spirit. దేవుడు మీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. God will give you light in the word of God. దేవుని వాక్యంలోని వెలుగును మీకు ఇస్తాడు. You will be surprised that you are able to see light which others don't see. మీరు ఆశ్చర్యపోతారు, ఇతరులు చూడని వెలుగు మీరు వాక్యంలో చూడగలుగుతూ ఉంటారు. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. 24,
11/24. 24 తారీఖు 11వ నెల 24వ సంవత్సరం. Don't forget. ఎన్నడూ మర్చిపోవద్దు. The sin of unforgiveness. క్షమించలేని పాపం, క్షమించకుండా ఉండడం అనే పాపం, and the sin of getting offended. మరియు అభ్యంతరపడడం అనే పాపం. Make a covenant with God. దేవునితో నిబంధన చేసుకోండి. And the Lord will bless you. మరియు ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. Amen. ఆమేన్. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for the word of God. తండ్రి, నీవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. Dear Lord, ప్రియ ప్రభువా, we humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. Lord, you know our flesh. మా యొక్క మాంసం మీకు తెలుసు ప్రభువా. Lord, we know our flesh in a very, very minimum way. ప్రభువా, మేము in a very minimum way. ప్రభువా, చాలా తక్కువగా మేము చూస్తూ ఉన్నాం. We don't know our flesh. మా మాంసం గురించి మాకు చాలా తక్కువే తెలుసు. Lord, we know we don't have any stones in our hands. ప్రభువా, మా చేతుల్లో రాళ్ళు ఏమీ లేవు ప్రభువా. ఇంకా to throw at Cain, కయ్యూని మీద విసరడానికి గాని, or to throw at Judas, యూదా మీద విసరడానికి గాని, or to throw at Haman, హామాను మీద విసరడానికి గాని, or to throw at Ahithophel. అహితోపేలు మీద విసరడానికి గాని. Lord, they did not have a different flesh. ప్రభువా, వారికేం మాకంటే వేరైన మాంసం లేదు ప్రభువా. Same flesh as we have. మేం కలిగి ఉన్న మాంసమే వారు కూడా కలిగి ఉన్నారు. Lord, we humble ourselves. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. Have mercy on us. మా మీద మేము కనికరాన్ని ఉంచండి. Help us, Lord, to be wise. జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, when the righteous man hits, let us humble ourselves. నీతిమంతులు మమ్మల్ని కొట్టుతున్నప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. When you are knocking మీరు in our hearts outside, standing outside, మా హృదయాల బయట నిలబడి మీరు తడుతూ ఉన్నప్పుడు, help us, Lord, to open the heart. మా హృదయాలు తెరవడానికి మాకు సహాయం చేయండి. Father, we bless you, we worship you. తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Bless the brothers and sisters here. ఇక్కడ ఉన్న సహోదరి సహోదరుల్ని మీరు దీవించండి. Build your church here, Lord. ఇక్కడ మీ సంఘాన్ని కట్టండి. Thank you, Father. వందనాలు తండ్రి. Praying for the afternoon youth meeting. మధ్యాహ్నం యూత్ మీటింగ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.